దళితులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎస్టీలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా సరే క్రైస్తవులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారు, మన పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అది హత్యన ప్రమాదం అన్నది కూడా తెలియకముందే మా దళితులు అంటూ, మా క్రైస్తవులు అంటూ, హిందువులను దూషిస్తూ, కోట ప్రభుత్వం మీద బురజల్లుతూ హర్షకుమార్, కేఏ పాల్, జాని వెస్లిన వాళ్ళు వీళ్ళు గొర్రెంగా వచ్చేసినారు. ఆ మూమెంట్లో కొంతమంది చూసి నాకు అనిపించింది, గొర్రెలు అనేది ఇందుకైనా వెళ్ళనని కొంతమందిని చూసి. ఎందుకు ఏదో అరుస్తున్నారు, ఏదో నిరసన తెలియజేస్తున్నారు, అసలు ఏం జరిగిందో క్లారిటీ లేదు. అప్పటికి గవర్నమెంట్ చెప్తూనే ఉంది ఎందుకు తొందరపడుతున్నారు ఆగండి అని. అండ్ మర్చిపోయిన పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక మాట్లాడుతున్న వాళ్ళు అన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చాక కూడా వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు, ఓకే అంచులేట్ చేసేసారు. పాస్టర్ ప్రవీణ్ ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడెక్కడ ముందు తీసుకుంది, మధ్యలో ఏం జరిగింది, రామరపట్ల విజయవాడలో వచ్చేసి ఏం జరిగింది అంటే మొత్తం క్లారిటీ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే, అయినా సరే ఇంకా నమ్మకుండా ఈ హర్షకుమార్ ట్రాప్లో పడి కొంతమంది, కేఏపల్ ట్రాప్లో పడి కొంతమంది, ఇంకొంతమంది ట్రాప్లో కొంతమంది అనకూడదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ వచ్చేసి వాటి వ్యూస్ కోసం, న్యూస్ కోసం ఎర్రోలను చేస్తూ, పిక్చర్లను చేస్తూ పాస్టర్ ప్రవీణ్ భక్తులు కొంతమంది పట్టుకొచ్చేసి వాళ్ళు అద్దె చెప్పేసి హడావుడి చేస్తున్నారు. ఇప్పటికీ ఉన్నారు. మొత్తం ఎపిసోడ్లో నిజమేంటో తెలుసుకోకుండా, క్రాస్ చెక్ చేయకుండా, అవతల వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతూ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోదాం, వాళ్ళతో పాటు ముందుకెళ్దాం. ఇలా ఉన్నటువంటి వాళ్ళని గొర్రెలు అంటారన్నది మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, నన్ను తిడుతూ కామెంట్లు పెట్టినా, నన్ను వేరే విధంగా కామెంట్లు పెట్టినా ఎప్పుడు ఒకటే చెప్తా, జరిగేది మంచి అన్నప్పుడు అది మీకు అర్థం కాకపోతే నేను చెప్తా, నన్ను మీరు తిడుతున్నా నేను చెప్తా అన్న. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సింగయ్య మరణించాడు కదా, జగన్ కారు కింద అని ఇప్పటికీ నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు కాబట్టి. ఇక నార్మల్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్ చూసేసి ఫిక్స్ అయిపోయారు ఎంత ఘోరంగా చంపాడు ఏంటో అని. ఇప్పటికి మార్ఫింగ్ వీడియో అంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో కనీసం కొంతమంది నమ్మారు కదా, ఏది సింగి చనిపోయిన మాట నిజమే కదా, ఆయన కారు కింద పట్టి నిజమే కదా, పోనీ ఇది అందరూ నమ్మారుగా. సింగయ్య బ్రతికే ఉన్నాడు అన్నది అబద్ధం, సింగయ్య చనిపోయినది నిజం, సింగయ్య కారు కింద పడి చనిపోయినది నిజం. అది జగన్ కారా కాదని తర్వాత మాట్లాడుకుందాం. వైసీపీ ర్యాలీయే కదా, జగన్మోహన్ ర్యాలీయే కదా. ఎంతమంది దళితులు ముందుకొచ్చి, ఎంతమంది మానవ హక్కుల సంఘాలు ముందుకొచ్చి సింగయ్య మృతికి సంతాపం తెలుపుతూ, సింగయ్య మృతికి వైసీపీ బాధ్యత తీసుకోవాలని కానీ, సింగయ్య మృతికి జగన్మోహన్ కారణం కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడారా? హర్షకుమార్ నోరెత్తాడా? ఆ జాని వెస్లీ వ్రత నోరెత్తాడా? దళిత సంఘాల వాళ్ళు నోరెత్తారా? క్రస్ సంఘాల వాళ్ళు నోరెత్తారా? పేదింటి సింగయ్యను ఘోరంగా నిర్లక్ష్యంగా హిట్ అండ్ రన్ చంపి వెళ్ళిపోతే జగన్కి నోరెత్తని ఒక్కళ్ళు నోరు రాలా. అదే అంతకుముందు తప్ప తాగి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అది రోడ్డు ప్రమాదం కదా హత్య అని చెప్పేసి వీళ్ళు కొంతమంది కబుర్లు చెప్తే వాళ్ళ వెనకాల కూడా గుంపులు వెళ్ళిపోయారు. మరలా అక్కడ పాస్టర్ దళితుడు అంటే నాకు తెలిసేది కాదు, వాళ్ళ నాన్న ముస్లిము, వాళ్ళ అమ్మ వచ్చేసి ఎస్సీ అన్నారు. అండ్ వన్స్ కన్వర్ట్ అయిపోయినారు, ఇంక వాళ్ళు దళితులు ఎట్ అవుతారు? అండ్ పాస్టర్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫైనాన్షియల్ గుడ్. దెన్ ఏంటి అంటే మీరు ఆలోచించుకోండి. ఇక్కడ గొర్రెలు అంటే ఎవరైనా మీరు ఆలోచించుకోండి, గొర్రెలుగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా మీరు ఆలోచించుకోండి. డాక్టర్ సుధాకర్ని ఘోరంగా చంపారు. ఆయన ఏం తప్పు చేశాడు? పాపం ఏం తప్పు చేశాడండి? కరోనా సమయంలో మాస్కులు ఇమ్మన్నాడంటే తప్ప? ఆయన దళితుడు కాదా? ఆయన ఘోరంగా చంపితే ఒక్క దళితుడిని నోరెత్తారా? ఈ క్రిస్ సంఘాలలో నోరెత్తారా? నేను మరలా చెప్పేది ఇదే, ఎప్పుడు చెప్తుంది కూడా ఇదే. ముందు వెనక ఆలోచించటంలా అసలు అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టేస్తున్నారు. వైసీపీ అంటే మనదిరా, వైసీపీ మన మనుషులను చంపినా సరే ఏం కాదులేరా, మనోడగా చంపింది సైలెంట్గా ఉందాం. అరే అక్కడ మనోడు ఏదో రోత పని చేశాడు అంటే, అరే మనోడు రోత పని చేశాడా, అరే ఇప్పుడు నువ్వు ఒకటి ఏదో చేస్తాడరా, సో మనోడిని వెనకేసుకొద్దాం. చెప్పండి ఏంటి అసలు ఇది? ఇప్పుడు చెప్పండి, ఎవరు వెనకేసుకొస్తున్నారు, ఎవరు గొర్రెల్లా ఫాలో అవుతున్నారు, ఎవరు నిజాన్ని వచ్చేసి నిర్భయంగా బయటికి చెప్పి పోరాడుతున్నారు? ఇప్పటికి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఆయన హర్షకుమార్ అయినా అమలాపురం మాజీ ఎంపీ, అతను ఓపెన్గా మా క్రైస్తవులు అంటాడు, మళ్ళీ అతను ఎస్సీ కోటాలో ఎంపీగా పోటీ చేశాడు. మరి అదేంటి? కమింగ్ టు కేఏ పాల్, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కొన్ని ప్రెస్ మీట్స్ మీరు చూడండి. అవునంటానో కాదంటానో నాకు క్లారిటీ లేదనో ఏదో అంటాడు, మరది హత్య అంటాడు ఈ కేఏ పాల్. చివరి కోర్టు దాకా వెళ్తే అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యమా కాదా అన్నప్పుడు
ముందు మీరు చెరో 5 లక్షలు పూచికత్తు సమర్పించండి, అతను విచారణ చేద్దాం అన్నారు. ఎందుకు? ప్రభుత్వం అన్ని వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం కోర్టు ముందు పెట్టారు. అయినా సరే కాదు, సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పేసి వీళ్ళు కేఏపాల పక్క, హర్షకుమారావు పక్క, సిబిఐ ఎంక్వైరీని కొన్నటువంటి వీళ్ళు కనీసం సెంగే మృతికి సంతాపం తెలపల. సెంగే కూడా ఎస్సీఏ కదా, పోనీ ఆయన క్రైస్తవుడు అనుకున్నా సరే అలా అనుకున్నా కాదు. ఇప్పుడు చెప్పండి, నేను మొత్తుకునేది ఏదైనా కాదా? ట్రాన్స్లో ఉండొద్దు, వాళ్ళ ట్రాప్లో పడొద్దు, గొర్రెల మందలో గొర్రెలాగా ఉండొద్దు, ఇదే కదా నేను చెప్పేది. దాన్ని ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి, ఎవరి కిందో ఉండొద్దు. మీరు ప్రభువును పూజిస్తారా, రాముని పూజిస్తారా, అల్లాని పూజిస్తారా, మీ చాయిస్. మీరు ఎవరైనా కానీ ఒకటి కింద బానిసలాగా ఉండొద్దు, గొర్రెల మీద గొర్రెలాగా ఉండొద్దు. అండ్ ఇప్పటికన్నా నిజాలు తెలుసుకొని రాజకీయం అన్నప్పుడు అది మనకు ఉపయోగపడిద్దా, రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఈ సమాజానికి మేలు చేసేదో చూసుకొని వాళ్ళకి ఓట్లేడి లేదా వాళ్ళకి దూరంగా జరగండి.